మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్ ప్రసన్న గారు. ఎస్పెషల్లీ ఇప్పటి వరకు చాలా వీడియోస్లో ఫ్యాషన్కి సంబంధించి ఎన్నో వీడియోస్ అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో బోట్ నెక్. మనం బోట్ నెక్ వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా బోట్ నెక్ కనుక సరిగ్గా కుట్టకపోతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. అసలు బోట్ నెక్ పెట్టేటప్పుడు నెక్ నుంచి అసలు ఏ లెంత్లో ఉండాలి, ఏ వారికి ఎలా సూట్ అవుతుందో వీటి గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రసన్న గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, బోట్ నెక్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది అని చెప్పొచ్చు. ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, యూత్ అయినా లేదు అంటే చాలా మంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా కూడా. మరి ఈ బోట్ నెక్ ఎక్కడ తప్పు చేస్తున్నారు, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసి ఒక పర్ఫెక్ట్ బోట్ నెక్ ని మనం ఎలా స్టిచ్ చేయొచ్చు అంటారు? చాలా మటుకు బోట్ నెక్ అనేసి మనకి టైలర్స్ కుట్టమని మనం చెప్పినప్పుడు వాళ్ళు రౌండ్ నెక్ కానీ లేకపోతే ఇంకా బ్రాడ్ గా చేసేయడం కానీ నెక్ హైగా పెట్టారు, ఇలా గొంతుకు పట్టేసినట్టు పెట్టేస్తారు, లేకపోతే డౌన్ చేసేస్తారు. అసలు ఎలా ఎంతవరకు పెట్టుకుంటే బోట్ నెక్ అనేది అందంగా ఉంటుంది? అసలు బోట్ ఏ షేప్ లో ఉంటుంది? ఇలా బోట్ అనేది ఇలా స్లాంట్ గా ఉంటుంది కాబట్టి ఆ బోట్ నెక్ అనేది మనం అలాగే చూపిస్తే బ్లౌజ్ మీద అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఫ్రంట్ సంబంధించిన అంటే ఫ్రంట్ పార్ట్కి సంబంధించిన మెజర్మెంట్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి బేస్ చేసుకొని మనము ఎలా డ్రా చేయాలి బోట్ నెక్ అనేది చూద్దాం. ఇప్పుడు షూర్ మేడం. ఇప్పుడు మనం టేప్ తీసుకుందాం. ఈ లెంత్ అనేది 13 ఇంచెస్ కదా, ఈ 13 ఇంచెస్ ఇలా పెట్టుకొని 13 ఇంచెస్ ప్లస్ కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోమని నేను చెప్పాను. ఈ టేప్ సహాయంతో అంతే మనం ప్రతిదీ మెజర్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ టేప్ అనేది మన పక్కన ఉండాలి. ప్రతిదీ అంటే మనము 13 ఇంచెస్ తీసుకున్నాం, బ్లౌజ్ మనకి లెంత్ రావాలి 13 ఇంచెస్, మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్లో మనం స్టిచ్ చేస్తూ ఉంటాము. ఆ స్టిచ్చింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం మెజర్ చేసినప్పుడు ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనం 13 ఇంచెస్ రావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఎక్కువ తక్కువ ఇలా అయిపోతూ ఉంటుంది కాబట్టి మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం నెక్ పార్ట్, ఇప్పుడు బోట్ నెక్ కి సంబంధించిన మనం ఇలా తీసుకున్నప్పుడు మనం కంప్లీట్ గా షోల్డర్ ఎంత ఉంది? 15 ఉంది కదా. ఈ 15 కంప్లీట్ గా అంటే బై 2 చేస్తాం. నేను చెప్పాను చాలా వీడియోస్ లో మనం చేసాం కదా, కంప్లీట్ గా ఎలా తీసుకుంటే ఎన్ని పార్ట్స్ మనం తీసుకుంటే ఎలా చెయ్యాలి అనేది చెప్పాం. ఇది షోల్డర్ కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచెస్ తీసుకున్నాం, ఇక్కడి నుంచి 1 ఇంచ్. ఓకేనా? అంటే ఈ బోట్ నెక్ తీసుకున్నప్పుడు ఇక్కడ 1 ఇంచే ఉండాలి. ఆ 1 ఇంచ్ ఉన్నప్పుడే బోట్ అనేది అందంగా కూర్చుంటుంది అనమాట, కరెక్ట్ షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇక్కడ ఒక బాక్స్ తీసుకోవాలి మనం, ఇక్కడ రౌండ్గా అందంగా. ఇప్పుడు బోట్ అనేది అందంగా ఇలా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆర్మ్ హోల్ 1 ఇంచ్ చెప్పాను కదా, అవును, ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ ఇలా మెజర్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా మార్జిన్. ఓకే, ఇది ఎక్స్ట్రా, ఇది వేస్ట్ పార్ట్, ఇది చెస్ట్ పార్ట్. ఓకే, ఇప్పుడు మనం దీనికి విత్ ప్రిన్సెస్ కట్ యాడ్ చేస్తాం. ఈ ప్రిన్సెస్ కట్ని ఇక్కడ నుంచి మనం మళ్ళీ టేప్ తోటి తీసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచెస్ 3.5 ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మార్క్ చేసుకోండి. అంటే ఈ షోల్డర్ కూడా మనకి మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఎగ్జాక్ట్ షోల్డర్ పాయింట్ నుంచి మనం షోల్డర్ పాయింట్ అంటే మనం కొంచెం వెడల్పు అయిపోయింది కదా బోట్ నెక్ కదా, అందుకని ఇక్కడ నుంచి 3.5 తీసుకోవాలి. షోల్డర్ కూడా అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది రావాలి. డాట్ పాయింట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నేను చెప్పాను చాలాసార్లు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ డాట్ పాయింట్ అనేది చెప్పాను కదా. ఇక్కడ 9 ఇంచెస్, ఈ 9 ఇంచెస్ దగ్గర కరెక్ట్ షేప్ అనేది తిరగాలి ఇలా. అంటే ఇదంతా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా ఎలా కట్ చేసామో నీట్గా పర్ఫెక్ట్గా అలాగే మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు అది షేప్ అనేది బాగా హైలైట్ అవుతుంది మనకి. ఎప్పుడైనా సరే బోట్ నెక్ కట్ తీసుకోవాలి అంటే ఈ స్కిన్కి అంటే మెడ నుంచి మనకి ఈ పైన భాగం, ఈ మెడ నుంచి ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ కిందకు ఉంటే చాలా అందంగా ఉంటుంది. మరీ కిందకి సెట్ అవుతుంది మేడం. అందరికీ మెజర్మెంట్ లెంత్ ఒకటే అంతే. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లౌజ్ ఎంత ఉండాలనేది అది స్టాండర్డ్ కదా, అందరికీ ఒకేలాగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎలా తీసుకోవాలనేది స్టాండర్డ్. 1.5-2 ఇంచెస్ కంటే ఇంకెక్కువ దిగితే అది డీప్, అది బోట్ నెక్ కాదు, అది రౌండ్ నెక్, డీప్ నెక్, ఇంకా వేరే నెక్స్ లోకి వచ్చేస్తుంది అనమాట. బోట్ నెక్ కంపల్సరీగా మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5-3 ఇంచెస్ మటుకే ఉండాలి. చాలా బ్రాడ్ గా ఉండే వాళ్ళు ఈ షోల్డర్స్ ఎక్కువగా బ్రాడ్ గా ఉండి చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు మనం బోట్ నెక్ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే క్లోజ్ గా ఉన్నప్పుడు వాళ్ళ షోల్డర్ ఇంకా
ఇదిగా కనిపిస్తుంది, ఇంకా బ్రాడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఓపెన్ నెక్స్ని ప్రిఫర్ చేసి, అది కూడా డీప్ నెక్స్ అయితే చాలా అందంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి అంటే హైట్ కూడా మనం కనిపించాలి, అందంగా కనిపించాలి అన్నప్పుడు మనము ఈ బోట్ నెక్ పొడుగ్గా కనిపించాలి, ఇట్లాంటివన్నీ డిఫరెంట్గా మనం చూపించాలన్నమాట. మన బాడీని ఎలా ఉంది, మన బాడీ షేప్ ఎలా ఉంది అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి. మెయిన్గా బ్లౌజ్ డిజైన్ చేసుకునేటప్పుడు మన షోల్డర్ పార్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. మన షోల్డర్ బ్రాడ్గా ఉందా, థిన్గా ఉందా, దగ్గరగా ఉందా, ఎలా ఉంది, ఏ షేప్లో ఉంది అనేది అర్థం చేసుకొని దాని తగ్గట్టు బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి. సూపర్ మేడం. సో ఇలాంటి పర్ఫెక్ట్గా మనం కనుక తీసుకుంటే ఖచ్చితంగా బోట్ నెక్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పర్ఫెక్ట్గా వస్తుంది అంటారు మేడం. డెఫినెట్గా. అండ్ అలాగే మేడం, ఎవరైనా కూడా మీ దగ్గర ఇప్పుడు మనకి 1 month 3 months 6 months కోర్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఫ్యాషన్ రిలేటెడ్గా ఫ్యాషన్ కెరియర్ని ఎవరైనా కూడా ఎంచుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మ్యామ్? మన దగ్గర కంప్లీట్గా నేను ఒక ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకుంటే 6 months కోర్స్ అవైలబుల్గా ఉంది. లేదు నాకు కేవలం నా బ్లౌజెస్ స్టిచ్ చేసుకొని ఇంట్లోంచే వర్క్షాప్ సెటప్ చేసుకొని సర్వీస్ ఇవ్వాలి అనుకుంటే 3 months కోర్స్ అవైలబుల్గా ఉంది. లేదు కంప్లీట్గా నా బ్లౌజెసే నేను స్టిచ్ చేసుకోవాలి, చాలు నేను మనీ సేవ్ చేసుకోవాలి అన్న వాళ్ళకి 1 month కోర్స్ అవైలబుల్గా ఉంది మన దగ్గర. అందుకంటే కేటగిరీ వైజ్ నేను డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది బ్లౌజెస్ దగ్గర డ్రెస్సెస్ దగ్గర చాలా ఫీల్ అవుతున్నారు, అంటే నాకు వస్తే బాగుండు కదా, ఈ టైలర్తో నాకు ఎందుకు ఈ బాధ అన్న ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా కేటగిరీస్ డివైడ్ చేయడం జరిగింది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే మన టీం అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఎలాంటి సర్వీస్ కావాలి అనేది వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి 1 month లేదంటే 3 months లేకుంటే 6 months ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒక ఫ్యాషన్ డిజైనర్గా కెరియర్ చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.